మనం ఈ విశ్లేషణలో మానవ ఏఐ సహకారానికి సంబంధించిన ఒక చాలా మౌలికమైన ప్రశ్నను పరిశీలించబోతున్నాం. అదేంటంటే, మనం తయారు చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకొక సహచరుడుగా ఉండాలా, లేక మన తెలివితేటల్ని పెంచే ఒక శక్తివంతమైన సాధనంగా మాత్రమే ఉండాలా? ఈ రెండు ఆలోచనల మధ్య ఉన్న సంఘర్షణే మన టెక్నాలజీ భవిష్యత్తును నిర్దేశిస్తోంది. గడిచిన 60 ఏళ్లుగా హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అనే ఈ ఫీల్డ్ మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరిగింది. మనం చూస్తున్న ప్రతి కొత్త ఆవిష్కరణ వెనుక ఈ తాత్విక చర్చ ఉందన్నమాట. దీని మూలాల్లోకి వెళ్తేగాని అసలు విషయం మనకు అర్థం కాదు. ఈ చర్చ అసలు ఎక్కడ మొదలైందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం వాడుతున్న ఏఐ సిస్టమ్స్ వెనుకున్న ఐడియాలజీ అంతా ఆ పునాది నుంచే వచ్చింది. గతాన్ని అర్థం చేసుకోకుండా వర్తమానాన్ని అంచనా వేయలేం. 1960లలో ఇద్దరు మార్గదర్శకులు రెండు పూర్తి భిన్నమైన దారుల్ని మన ముందు పెట్టారు. ఒకవైపు లిక్లైడర్ ఏఐని మనతో కలిసి ఆలోచించే ఒక సహజీవిగా, అంటే ఒక పార్ట్నర్గా చూశారు. మరోవైపు ఎంగల్బాట్ దాన్ని మన తెలివిని పెంచే ఒక పవర్ఫుల్ టూల్గా మాత్రమే భావించారు. ఈ రెండు ఆలోచనలే ఈ రోజుకీ కొనసాగుతున్న చర్చకు బీజం వేశాయి. ఈ టేబుల్ చూస్తే ఆ రెండు సిద్ధాంతాల మధ్య తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చూడండి, లిక్లైడర్ ఫ్రేమ్వర్క్ ఏమో సహకారం, సమాన భాగస్వామ్యం గురించి మాట్లాడుతోంది. అందుకే దాన్ని జీవసంబంధ సహజీవి అన్నారు. కానీ ఎంగల్బాట్ ఫ్రేమ్వర్క్ కేవలం మానవ సామర్థ్యాన్ని పెంచడంపైనే ఫోకస్ పెట్టింది. అందుకే ఏఐని ఒక సాధనంగా చూశారు. ఇక ఈ టేబుల్లో కింద ఉన్న బెన్ షినైడర్మ్యాన్ యొక్క హ్యూమన్ సెంటర్డ్ ఏఐ అనేది ఎంగల్బాట్ ఆలోచనల కొనసాగింపనమాట. ఇక్కడ ఏఐని ఒక సూపర్ టూల్గా, అంటే మనిషి కంట్రోల్లో ఉండే ఒక అత్యంత శక్తివంతమైన పరికరంగా చూస్తారు. సరే, ఈ చరిత్ర అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది. థియరీలో అద్భుతంగా అనిపించే ఈ హ్యూమన్ ఏఐ టీమ్స్ ప్రాక్టికల్గా ఎందుకు తరచుగా ఫెయిల్ అవుతున్నాయి? ఇది ఇప్పుడు రీసెర్చ్లో ఒక కీలకమైన ప్రశ్న. మనిషి క్రియేటివిటీ, ఏఐ కంప్యూటింగ్ పవర్ కలిస్తే అద్భుతాలు జరగాలి కదా, కానీ రియాలిటీలో అలా జరగట్లేదు. మరి వైఫల్యం వెనుక అసలు కారణమేంటి? 100కు పైగా స్టడీస్ని ఎనలైజ్ చేస్తే ఒక షాకింగ్ విషయం బయటపడింది. చాలా సందర్భాల్లో మనిషి ఏఐ టీం పర్ఫార్మెన్స్ ఒక్క ఏఐ మాత్రమే పనిచేసిన దానికన్నా కూడా దారుణంగా ఉంది. దీన్నే నెగటివ్ సినర్జీ అంటారు. అంటే 1+1 1 కంటే తక్కువ అవుతోందన్నమాట. ఇది నిజంగా ఊహించని ఫలితం. ఆశ్చర్యంగా ఈ వైఫల్యానికి కారణం టెక్నాలజీ కాదు, మన సైకాలజీ. మనం కొన్నిసార్లు ఏఐ మీద గుడ్డిగా ఆధారపడతాం, అది తప్పైనా సరే. దీన్నే ఆటోమేషన్ బయాస్ అంటాం. కొన్నిసార్లు అది కరెక్టైనా దాన్ని నమ్మం, అదే అల్గారిథం ఎవర్షన్. ఇక ఏఐ మీద ఆధారపడటం వల్ల మెల్లగా మన సొంత స్కిల్స్ పోగొట్టుకుంటాం. కాని వీటన్నిటికన్నా ముఖ్యమైన లోపం, మనిషికి ఏఐకి మధ్య అసలు మనం ఏం చేస్తున్నాం, మన గోలేంటి అనే దానిమీద ఒక కామన్ అండర్స్టాండింగ్, అంటే ఒక షేర్డ్ మెంటల్ మోడల్ లేకపోవడమే అతిపెద్ద సమస్య. ఈ డయాగ్రామ్ చూస్తే ఆ షేర్డ్ మెంటల్ మోడల్ అంటే ఏంటో మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎడమవైపు మనిషి, కుడివైపు టెక్నాలజీ అంటే ఏఐ ఉంది. ఈ రెండింటినీ కలిపే ఆ మధ్యలో ఉన్న చిన్న భాగమే హ్యూమన్ ఏఐ టీమింగ్. అక్కడ ఇద్దరికీ ఒకే రకమైన అవగాహన, నమ్మకం, లక్ష్యాలపై స్పష్టత ఉండాలి. ఆ కనెక్షన్ సరిగ్గా లేనప్పుడు ఎంత పవర్ఫుల్ ఏఐ అయినా, ఎంత స్కిల్డ్ మనిషి అయినా వాళ్ల టీం వర్క్ ఫెయిల్ అవుతుంది. సరే, మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా? ఉంది. దానికొక బలమైన ఫ్రేమ్వర్క్ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. హెచ్సిఏఐ అంటే హ్యూమన్ సెంటర్డ్ ఏఐ. ఇది ఎంగల్బాట్ ఐడియాకి ఒక మోడర్న్ వెర్షన్ అనుకోవచ్చు. ఇక్కడ ఫిలాసఫీ చాలా క్లియర్. ఏఐ లక్ష్యం మనుషుల్ని రీప్లేస్ చేయడం కాదు, వాళ్ల సామర్థ్యాన్ని అసాధారణంగా పెంచడం. దీనికోసం తయారుచేసే ఏఐ సిస్టమ్స్ నమ్మదగినవిగా, సురక్షితంగా ఉండాలి. ఈ ఒక్క వాక్యం హెచ్సిఏఐకి గుండెలాంటిది. విజయవంతమైన ఏఐ పార్ట్నర్షిప్స్లో మనిషి కేవలం ప్రాసెస్ని చూస్తూ కూర్చాడు, తనే దానికి నాయకత్వం వహిస్తాడు. అంటే హ్యూమన్ ఇన్ ద లీడ్. ఫైనల్ డెసిషన్, రెస్పాన్సిబిలిటీ అన్నీ మనిషివే. ఈ హెచ్సిఏసి ఫ్రేమ్వర్క్ ఆ ప్రిన్సిపల్స్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూపిస్తుంది. ఈ డయాగ్రామ్ రెండు ముఖ్యమైన స్తంభాల మీద నిలబడి ఉంది. ఎడమవైపు హ్యూమన్ లీడర్షిప్, కుడివైపు ఏఐ ఎంపవర్మెంట్.
ఈ రెండూ కలిసి పనిచేసినప్పుడే స్థిరమైన విజయవంతమైన భాగస్వామ్యం సాధ్యమవుతుంది. సక్సెస్కి ఈ 2 పిల్లర్స్ చాలా ముఖ్యం. ఒకటి హ్యూమన్ లీడర్షిప్, అంటే ఫైనల్ కంట్రోల్ ఎప్పుడూ మనిషి చేతిలోనే ఉంటుంది. 2 ఏఐ ఎంపవర్మెంట్. ఏఐ మనిషిని రీప్లేస్ చెయ్యదు, వాళ్ల స్కిల్స్ని పెంచుతుంది. ఈ 2 కలిసినప్పుడు ఒక హైబ్రిడ్ ఇంటెలిజెన్స్ పుడుతుంది. ఇది విడిగా ఉన్న మనిషి లేదా ఏఐ కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైనది. సరే, ఈ థియరీ అంతా వినడానికి బాగానే ఉంది. కానీ రియల్ వరల్డ్లో ఇది ఎలా పనిచేస్తోంది? దీనికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం. ఒక విషయం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఏఐ అనేది ప్రాజెక్ట్ మేనేజర్లని తీసేయడానికి రాలేదు, వాళ్ల పనిని ఇంకా మెరుగ్గా, సులువుగా చేయడానికి వచ్చింది. అంటే వాళ్లకొక ఇంటెలిజెంట్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుందన్నమాట. ఉదాహరణకు, రోజో చేసే షెడ్యూలింగ్ లాంటి రిపీట్ పనుల్ని అది ఆటోమేట్ చేస్తోంది. పాత ప్రాజెక్టుల డేటాని చూసి ఫ్యూచర్లో వచ్చే రిస్కుల్ని ముందే చెప్తోంది. టీంలో ఎవరిమీద ఎక్కువ భారం పడుతుందో గమనించి వర్క్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ దారి బెస్ట్ అనే కొన్ని సినారియోస్ రన్ చేసి చూపిస్తుంది. ఈ స్లైడ్లో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. పాత పద్ధతిలో అంతా మాన్యువల్, స్లో, ప్రాబ్లం వచ్చాక రియాక్ట్ అవ్వడం. కానీ ఏఐ ఆగ్మెంటెడ్ అప్రోచ్లో అంతా ఆటోమేటెడ్, డేటా డ్రివెన్ మరియు ప్రోయాక్టివ్, అంటే సమస్య రాక ముందే దాన్ని పసిగట్టవచ్చు. ఓకే, ఇప్పటిదాకా మనం చర్చించిన విషయాలన్నింటినీ ఒకసారి క్లుప్తంగా చూసి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఆలోచిద్దాం. ఫైనల్గా ఈ అనాలిసిస్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఇవి. నిర్ణయాలు తీసుకునే పనుల్లో ఏఐని సహచరుడిగా కాకుండా ఒక సూపర్ టూల్గా చూస్తేనే మంచి ఫలితాలొస్తాయి. వైఫల్యాలు టెక్నాలజీలో లేవు, మన సైకలాజికల్ బయాసెస్లో ఉన్నాయి. దీనికి సరైన పరిష్కారం మనిషి లీడర్షిప్లో ఏఐ పనిచేసే సిస్టమ్స్ని నిర్మించడమే. ఎందుకంటే ఏఐ యొక్క అసలు శక్తి మనిషి తెలివిని రీప్లేస్ చేయడంలో లేదు, దాన్ని పెంచడంలోనే ఉంది. ఇప్పుడు ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం, ది ఎక్స్టెండెడ్ సెల్ఫ్. ఈ థియరీ ప్రకారం మనం ఒక ఏఐ టూల్ని బాగా వాడటం మొదలుపెట్టాక అది మనకొక బయటి వస్తువులా అనిపించదు, మన ఆలోచనా విధానంలోనే ఒక భాగమైపోతుంది. ఉదాహరణకు, ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్కి కారు తన శరీరంలో ఒక భాగంలా అనిపించినట్టు ఏఐ మన మెదడుకొక ఎక్స్టెన్షన్గా మారిపోతుంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఏఐ అనేది మనకు బయట నుంచి హెల్ప్ చేసే ఒక వేరే వస్తువుగా కాకుండా మనలో ఒక భాగమైపోతుంది. అది మన ఆలోచనలకు, మన స్కిల్స్కి, మన తెలివికి ఒక సహజమైన పొడిగింపుగా మారుతుందన్నమాట. ఇదే మానవ ఏఐ సహజీవనానికి అంతిమ లక్ష్యం కావచ్చు. అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే: భవిష్యత్తు అనేది మనిషికి, ఏఐకి మధ్య జరిగే పోటీ కాదు. మానవ మేధస్సులోని ఉత్తమ లక్షణాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని ఉత్తమ లక్షణాలని కలిపి జాగ్రత్తగా డిజైన్ చేసిన పార్ట్నర్షిప్స్లోనే మన భవిష్యత్తు ఉంది. అసలు ప్రశ్న మనిషి వర్సెస్ మెషీన్ కాదు. అసలు ప్రశ్న మనిషి ప్లస్ మెషీన్ కలిసి ఏం సాధించగలరు అనేది.